ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో √9 - x². డొమైన్ అంటే ఏంటండి? సో మనకి ఇక్కడ x అనేది ఏ వాల్యూస్ తీసుకుంటుందో అది డొమైన్. రేంజ్ అంటే ఏంటి? ఈ x వాల్యూ తీసుకున్న తర్వాత మనకి ఏ ఆన్సర్స్ వస్తాయో అది మాట. ఈ లోపల వాల్యూ 0 అవ్వచ్చు, లేదంటే 0 కన్నా ఎక్కువ ఉండొచ్చు. అంటే ఏంటి? f of x is defined when, ఇప్పుడు డిఫైన్ అవుద్ది when ఈ లోపల వాల్యూ 9 - x² ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఏంటి, మనకి 9 - x అనేది ఖచ్చితంగా 0 అయినా అవ్వచ్చు, లేదా 0 కన్నా ఎక్కువ వచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని రివర్స్ రాసామనుకోండి, x² - 9 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే మైనస్తో మళ్ళీ వేస్తే మనకి ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, సైన్స్ చేంజ్ అవుతుంది. దీని రాయచ్చు మనం x² - 3² ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే a² - b² x - 3 ఇంటూ x + 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు మనకి x బిలాంగ్స్ టు ఎటు తీసుకోవచ్చు, -3 నుండి +3 వరకు తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ద డొమైన్. సో దేర్ ఫోర్ ద డొమైన్ x బిలాంగ్స్ టు -3, 3. ఇప్పుడు రేంజ్ కట్టాలి. సో రేంజ్ కట్టాలంటే ఏమవుతుందండి రేంజ్? ఇక్కడ మనకి 9 - x² ఈజ్, అంటే మైనస్ నడిచి వెళ్తే ఏమవుద్ది, +9 అవుద్ది. అంటే x² - 9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0. వీ నో దాట్, మన అందరికీ తెలుసు. ఈ 9 అడిసే తీసుకెళ్తే ఏమవుద్ది, x² ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. x² ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. అంటే మనకేం కావాలి, 9 - x² కావాలి. సో కనుక మనం మైనస్తో మళ్ళీ ఇదేంటి, మనకి ఖచ్చితంగా x² అనేది ఎప్పుడు కూడా 0 కన్నా ఎక్కువ ఉంటుంది. x² అనేది ఎప్పుడు కూడా 0 కన్నా ఎక్కువ ఉంటుంది. మైనస్తో మల్టిప్లై చేయండి, -0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -x² లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -9. సో మైనస్తో మల్టిప్లై చేస్తే మనకి ఇది గ్రేటర్ దాన్ అవుద్ది. సో 9 మైనస్ చేసేయండి. ఇప్పుడు 9 - 0 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 - x² ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 9 - 9. సో అంటే ఏంటి, 9 - 0 9 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 9 - x² ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. దీని రివర్స్లో రాయండి, 0 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు x² 9 - x² ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 9. అంటే ఇప్పుడు మనకేంటి, 9 - x² ఉంది, మనకేం కావాలి, రూట్ కావాలి. రూట్ అప్లై చేయండి, 0 లెస్ దాన్ ఈక్వల్ టు √9 - x² లెస్ దాన్ ఈక్వల్ టు √9. సో అంటే రేంజ్ వస్తుంది. సో రేంజ్ ఏంటి, 0 to 3 మాట. సో దేర్ ఫోర్ రేంజ్ x బిలాంగ్స్ టు f of x. రేంజ్ అంటే ఏంటి, f of x బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ 0, 3. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. 12వ సమ్కి కింద లింక్ క్లిక్ చేయండి.